అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తోంది. అందులో భారతీయులు కూడా ఉన్నారు. తాజాగా అమృత్సర్ నగరంలో మరో విమానం ల్యాండ్ అయింది. అసలు ఎందుకు వెళ్తున్నారు, ఏమిటి అని పరిశీలిస్తే అమెరికా అవకాశాల గని, ఆశల పల్లకిగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. ఎంత ఖర్చైనా పర్వాలేదని వెళ్లిపోయే వాళ్ళు కొందరైతే, ఏదో విధంగా వెళ్లాలి అనుకునే వాళ్ళు మరికొందరు. ఈ క్రమంలో తొందరపాటుతో అక్రమంగా అమెరికా వెళ్లి కష్టాలను కొని తెచ్చుకునేవారు చాలా మంది ఉంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం వారిని మాత్రమే టార్గెట్ చేస్తే బాగుండేది. సర్కారీ దుడుకు కారణంగా సక్రమంగా వీసాలు పొంది వెళ్లిన వాళ్లకు కూడా భయం పెరిగిపోతోంది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త పడుతున్నారు. అది దీర్ఘకాలంలో అమెరికాకు కూడా నష్టం కలిగించబోతోందని ట్రంప్ అర్థం చేసుకోలేకపోతున్నారు. అమెరికాలో 50 నుంచి 60 లక్షల మంది భారతీయులు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ప్రతి ఏటా కనీసం 15 లక్షల మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు. దీనివల్ల అమెరికన్ యూనివర్సిటీలకు ప్రయోజనం కలుగుతోంది. అక్కడి విశ్వవిద్యాలయాలకు అమెరికన్ ప్రభుత్వం నిధులను భారీగా తగ్గించేసి చాలా రోజులైంది. ఫీజులు వసూలు చేసుకుని నిధులు సమకూర్చుకోవాలని ఆదేశించి దశాబ్దమైంది. దాంతో విదేశీ విద్యార్థులను భారీ సంఖ్యలో ఆయా విశ్వవిద్యాలయాలు చేర్చుకుంటున్నాయి. దానివల్ల ఫీజులు వస్తున్నాయి. ఇంటి అద్దెలు, హోటళ్లు, రవాణా రంగం అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. ఇక అమెరికాలో ఎప్పుడో స్థిరపడిన భారతీయుల పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. అమెరికన్స్ ఆర్థిక పరిస్థితిని ఆలోచించి తమ పిల్లలకు పెద్ద చదువులు చదివించడం లేదు. ఇండియన్ అమెరికన్స్ అయితే పిల్లలు పుట్టినప్పటి నుంచే పొదుపు చేస్తున్నారు. డిగ్రీ, పీజీ చదివించేందుకు డబ్బులు సమకూర్చుకుంటున్నారు. ఆ క్రమంలోనూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తున్నారు. భారతీయులు అక్కడ పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. కష్టపడి పని చేస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణిస్తున్నారు. వైద్య రంగంలో మన వాళ్లే టాప్. ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలతో అక్రమ వలసలను నిరోధించే సాకుతో భారతీయులపై దెబ్బ వేస్తున్నారనుకోవాలి. చదువుకోవడానికి అమెరికా వెళ్లే మన విద్యార్థులు భారత్లో ఉన్న తల్లిదండ్రులపై ఎక్కువ ఆర్థిక భారం పడకూడదనుకొని అక్కడ చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు అంటే పెట్రోల్ బంకులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో పనిచేస్తున్నారు. పగలు విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు వెళ్లి చదువుకుంటూ సాయంత్రం, రాత్రి అక్కడ పని చేసుకుంటున్నారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం అక్కడ మెక్సికన్ అక్రమ వలసదారుల పని పట్టేందుకు ఆయా సంస్థలపై దాడులు చేస్తోంది. దాంతో తమను పట్టుకుపోతారన్న భయంతో మన విద్యార్థులు పార్ట్ టైం జాబ్ చేయటం ఆపేశారు. ఒక పనికి అమెరికన్ పౌరుడికి గంటకు $25 వేతనం ఇస్తే విదేశీయులకు $10 నుంచి $12 చెల్లిస్తున్నారు. మన వాళ్ళు పార్ట్ టైం జాబ్కు వెళ్లటం ఆపేయటం వల్ల అమెరికా సంస్థలో ఓనర్లపై అదనపు భారం పడుతోంది. ఎక్కువ వేతనానికి పనివారిని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. ఇంకా మూత పడనున్నాయని చెబుతున్నారు. ట్రంప్ దూకుడు వల్ల వ్యాపారాలు బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైతే ఎవ్వరూ వ్యాపారం చెయ్యరు కదా. అందుబాటులో ఉన్న సమాచారం, విశ్లేషణ ప్రకారం మన విద్యార్థులు అమెరికా వెళ్లే ప్రక్రియ మరో 2-3 సంవత్సరాల పాటు మందగించే అవకాశం ఉంది. ఏడాదికి 2 సార్లు చొప్పున 15 లక్షల మంది వెళ్తూ ఉండగా ఇకపై 5 లక్షల మంది వెళ్తే గొప్ప అన్నట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ₹1 కోటి ఖర్చుతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసుకునే వాళ్ళు ఇప్పుడు 2 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశాలు తగ్గిపోయాయి కదా. విదేశీ విద్యార్థులు వెళ్ళకపోతే అమెరికన్ యూనివర్సిటీల మనుగడ కష్టమవుతుంది. అప్పుడు నేటివ్ అమెరికన్స్ కు కూడా కష్టమే అవుతుంది. చదువుకునేందుకు అమెరికా వెళ్లే భారతీయుల్లో కనీసం సగం మంది ఏదో విధంగా అక్కడ సెటిల్ అవుతూ అమెరికన్ సమాజం, ఆర్థిక వ్యవస్థకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మందగిస్తుంది. ఆ సంగతులన్నీ అర్థం చేసుకోకుండా ట్రంప్ తెగ ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.